ఆగండి. ఏంటి మేడం, ఏదో కంగారులో ఉన్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా? మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పి ట్యూషన్ పిల్లలకి ఫీజు అంతా తిరిగి ఇచ్చేసాను. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకేదో జరిగింది. ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. పిల్లలు వస్తానన్నారు. ఒక వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది నెరవేరకపోతే తర్వాత బాధ ఉంటుందో చెప్పలేము. ఇంకా దాని గురించి తలుచుకుని బాధపడకండి. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. గుడ్ ఈవినింగ్. రండి పిల్లలు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి. 2 రోజులుగా మనం పాఠాలేమీ చెప్పుకోలేదు. లాస్ట్ టైం మ్యాథ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమ్ ఇచ్చాను కదా, ఎవరు చేశారు? నేను మర్చిపోయాను అనుకొని చేయకుండా ఉన్న వాళ్ళకి ఈరోజు వర్క్ ఎక్కువగా ఇస్తాము. పిల్లలు, క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కతో మాట్లాడినప్పుడు రిలీఫ్గా ఉండేది. ఫస్ట్ టైం కరెంట్ సార్తో మాట్లాడాక కూడా ఆ ఫీలింగ్ కలిగింది. ఈవిడెక్కడో చూసినట్టుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు. ఆవిడో కదో తెలియట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. హలో, మీరేంటి మేడం ఇక్కడున్నారు? ఎవరండి మీరు? ఎందుకు నా షాప్కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు? ముందు మీరు బయటికి వెళ్ళండి. అంటే ఇదంతా త్రిపుర వదిన ప్లాన్ అన్నమాట. అండర్స్టాండ్? నెక్స్ట్